ఎవరైనా సరే తమ ఆధ్యాత్మిక జీవితాన్ని సీరియస్ గా తీసుకోవాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడానికి ప్రయత్నం చెయ్యాలి. బ్రహ్మ ముహూర్తం అంటే ఏ సమయం? 4:30 కల్లా మనం నిద్ర లేవడానికి ప్రయత్నం చెయ్యాలి. లేదు ప్రభుజీ, ఇప్పుడు మేము 8 గంటలకు లేస్తున్నాం, 7 గంటలకు లేస్తున్నాం అని అంటే మెల్లగా ఒక్క హాఫ్ అన్ అవర్ ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. 6 o'clock లేస్తున్నాం అని అంటే 5:30కి లేవండి. 7 o'clock లేస్తున్నాం 6:30కి లేవండి. రోజు 5 o'clock లేస్తున్నాం 5:30కి లేవండి. 4:30కి లేస్తున్నాం 4 o'clock లేవండి. 5 o'clock లేస్తున్నాం అంటే 5:30 కాదండి, 5 o'clock లేస్తున్నాం అంటే 4:30కి లేవండి. కాబట్టి ఒక్కొక్క అడుగు వెనక్కి, సమయంలో వెనక్కి, జీవితంలో ముందు, అలా వేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రొద్దున పూట సమయం అనేది సత్వగుణంలో ఉండే సమయం. సత్వగుణంలో మనం స్పిరిచువల్ యాక్టివిటీని కంప్లీట్ చేస్తే, ఆధ్యాత్మిక సాధన అనేది పూర్తి చేసుకుంటే, మధ్యాహ్నం అంతా ప్రొద్దున ఒకసారి సూర్యోదయం అయిపోయినప్పటి నుంచి మనం మన యొక్క నిత్య జీవితంలో చేయాల్సిన పనులన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత రాత్రిపూట తమోగుణం. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సమయం విభజించిన ఒక వ్యవస్థ. ఏంటి? బ్రహ్మముహూర్తం సత్వగుణం, మధ్యాహ్నం రజోగుణం, రాత్రి తమోగుణం. సత్వగుణం ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సాధన, రజోగుణం ఉన్నప్పుడు మన జీవిత కార్యాచరణ, రాత్రిపూట తమోగుణం ఉన్నప్పుడు నిద్రపోవటం. కాబట్టి ప్రభుజీ ప్రొద్దున పూట లేవటం చాలా కష్టం ప్రభుజీ. రాత్రిపూట కొద్దిగా టీవీలు తక్కువ చేస్తే, రాత్రిపూట కొద్దిగా వాట్సాప్ తక్కువ చేసి తొందరగా మనం పడుకోగలిగితే ప్రొద్దున పూట లేవగలుగుతాం. 6 to 8 hours మనకి నిద్ర అనేది కావాలి. కాబట్టి 9 గంటలకల్లా, ప్రభుజీ మీ క్లాసే 9 గంటల వరకు అవుతుంది, కొన్నిసార్లు 9:30 వరకు చెప్తారు అని అంటే 9:30 మాక్సిమం 10 గంటల వరకు నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ 10 నుంచి లేట్ చేసుకోకండి. చాలా ఆరోగ్యానికి చాలా అంటే చాలా హానికరం. ఇప్పుడు చూస్తున్నాం మనం, చాలా మందికి షుగర్లు, బీపీలు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా డాక్టర్కి వెళ్ళి చెప్తే ఏమంటారో తెలుసా అంటే, డాక్టర్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అని అంటున్నారు అనమాట. జీవితాన్ని మనం చక్కగా ఒక 10 గంటల కల్లా, 9:30 అయితే ఐడియల్, 9:30 కల్లా మనం పడుకొని 4:30 కల్లా లేవగలిగాము అని అంటే చాలా విశేషమైన మంచి మన జ్ఞానము, భక్తి అనేవి మనకు అబ్బుతాయి.